నాకు అభిప్రాయం ఉంటుంది. ఉంటుంది కాదని చెప్పలేదు. మీకు ఏది అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచేసినాడు, వెరీ గుడ్. బస్ ఛార్జీలు పెంచేసినాడు, సంక్షేమం అంటున్నాడు, డబ్బు ఇస్తున్నాడు. అది ఇస్తున్నాడు కొంతమందికి, 60 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళకు. ఆటో వాడికి ఇస్తున్నాడు, ఆటో వాడు రేటు పెంచేస్తున్నాడు. డబ్బు ఇచ్చినా రేటు పెంచుతున్నాడు. ఏమే కానీ డెవలప్మెంట్ లేదు. సంక్షేమం ఇస్తున్నాను నేను అంటున్నాడు, కానీ అంగడికి పోతే వస్తువులు రేట్లు డబుల్ అయిపోయినాయి. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మాకు సంతోషంగా ఉంటుంది. ఏ గవర్నమెంట్? తెలుగుదేశం గవర్నమెంట్. అయితే ఇప్పుడు ధరలు అనేవి పెట్రోల్ కానీ లేకపోతే ఈ నిత్యావసరాల ధరలు కానీ ఒక ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఏముండవు. అదంతా సెంట్రల్ గవర్నమెంట్. ఇంకోటి ఇక్కడ ఢిల్లీలో రెండిట్లో ఒకటేగా ఉంటుంది. ధరలు అనేవి వాళ్ళు తమిళనాడులో స్టేట్ గవర్నమెంట్. ఓకే. ఏమే ఆడ తక్కువ ఉన్నది, మాకు ఏడైందుకు తగ్గకూడదు. ఏం తక్కువ ఉంది అక్కడ? డీజిల్, పెట్రోల్. ఓకే. అంటే ఇక్కడ తమిళనాడులో కూడా లేని సంక్షేమ పథకాలు ఉన్నాయి. మేము పొరపాటున కాదు చెప్పలా ఇవన్నీ. ఆటో వాడికి అమ్మవాళ్ళు ఈ వాళ్ళు అన్నీ చెప్పలా. కొన్ని చెప్పినాడు. అయితే పింఛన్ అన్నావు, 3,000 ఇస్తానన్నావు ఎలక్షన్లో. 250 పెంచినావు అంతే. అవి రోజు 3,000 అని చెప్పకూడదు కదా. కొంచెం పెంచుతానని చెప్పు. అంటే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్లో తక్కువ ఉన్నాయని అంటున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు లేవు, ఇన్ని వినూత్న పథకాలు లేవు. ఇవన్నీ ఈ రోజున ఒక్క నిమిషం ఆగండి. మీకు ఈరోజు గడిచిపోతుందని చెప్పి మీరు అనొచ్చు. గడవని వాళ్ళు చాలా మందికి ఉంటారు కదా. బాధపడుతున్నారు. ఏమని? ఇదే రేట్లు పెంచేసి ఇది చేస్తున్నానని చెప్పింది. మరి ఈ స్కూళ్ళు బావులకు మీటర్లు పెడుతున్నారు. రైతు సంకనాకం బావాలా. కంపెనీలు చెరుకు కొట్టుకోలేకుండా చేస్తున్నారు రైతు. కంపెనీలు తెరిపిస్తానని నువ్వు. గవర్నమెంట్ కంపెనీలు 2 గుంట ఒకటి ఉన్నది, ప్రైవేట్ కంపెనీలు చిత్తూరు ఉన్నది. ఒకటి తెరిపిలా నువ్వు. ఎటపడి ఇప్పుడు 2,000 రూపాయలు చెరుకు కొడుతుండే ఇప్పుడు నేను. నాకేం చేతి నుంచి డబ్బు పోతున్నది. మీకు రైతు భరోసా లేదా? రైతు భరోసా ఎంత ఇస్తున్నావు నువ్వు? ఏడికి వస్తుంది అది? వాడు 15,000 ఇస్తున్నాడు. నువ్వు ఇచ్చేది ఎంత? 720. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తున్నాడు. అదే ఇంతకుముందు అది కూడా లేదు కదా. 15,000 ఇచ్చాడు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు. అది ఇది 2 కలిపి. అవును. ఇప్పుడు ఆయన ఎక్కువ ఇచ్చాడు, ఈయన తక్కువ ఇచ్చాడు. అవును. 1,500 తక్కువ ఇచ్చినాడు ఈయన. 1,500 తక్కువ. అవును. మీ ఇంట్లో ఏం సంక్షేమ పథకాలు రావు? ఇక వస్తాయి. అవి వద్దు మీకు. ఇచ్చేవాడు ఇస్తుంటే వద్దంటావా? అంటే తీసుకుంటా. అది గతంలో వాడు అసలు ఈకపోయినా పర్లేదు అనుకుంటా. దీనిలో ఏంది? నువ్వు ఇస్తానంటేనే కదా తీసుకుంటున్నాడు. నువ్వు ఇచ్చి చెడ్డోడు అవడం అనమాట ఇది. అంతే. ఇవ్వకుండా ఉంటే ఇంకా మంచిదే. అంటే నీకు ఇవ్వనోడు కన్నా ఇచ్చేవాడే చెడ్డోడు. ఆశపడతాడు. ఎవడైనా ఇస్తామంటే గవర్నమెంట్. ఇప్పుడు ఇవ్వనోడు కన్నా ఇచ్చేవాడే చెడ్డోడు మీ దృష్టిలో. మా దృష్టిలో అది ఒకటే చెప్పకాకండి. ఉండే విషయాలు అన్ని ఆలోచించండి. ఒక ఇంటికి వస్తున్నది డబ్బు అని చెప్పి ఆలోచించబాకండి. మరి ఏం కావాలి అందరికి? ఇప్పుడు మీరే కదా బాధపడింది. 1,500 ఈయన తక్కువ ఇచ్చాడు, ఆయన ఎక్కువ ఇచ్చాడు. అవును. మరి అలాంటప్పుడు డబ్బే కదా క్రైటీరియా. డబ్బే కదా సార్. మీరు అడిగిందని నేను చెప్పినాను. ఓకే చెప్తున్నా. ఆడు ఎక్కువ ఇస్తున్నాడు కదా అన్నప్పుడు నేను ఆ మాట చెప్పింది. సరేలే, మీరు కొట్టుకోకండి. మేము చెప్తున్నాం అంతవరకే. ఒకటి అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది. మాకు తెలుగుదేశం గవర్నమెంట్ ఇస్తే మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది? డెవలప్మెంట్ బాగుంటుంది. నీకు వేరే విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నాం మేము. ఏ వేరే విశేషాలు? అవన్నీ పర్సనల్ విషయాలు ఎంత మీకు చెప్పాల్సిన పని లేదు. మేము కొన్ని ఊర్లో కొట్లాడుకొని చేస్తున్నాము. ఇట్నే ఆ విధంగా ఉంటుంది. పార్టీల పరంగా అయితేనేమి, వ్యక్తి రకంగా అయితేనేమి. కొన్ని ఉండవి కులాలు ఉన్నాయి కదా. ఏ కులాలకి ఏ కులం చెప్పకూడదు. మీకు చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ రోజా పనితీరు మీకు ఎలా ఉంది? రోజా పనితీరు ఆమె వస్తుంది పోతుంది అంతే. ఆమె ఏం సరిగ్గా చేయట్లేదు. ఎమ్మెల్యేగా వస్తుంది ఊర్లోకి అంతే. మనం అడుగుతాము, మా డబ్బు రావాలి రైతులకు. అడిగినప్పుడు అది కోర్టులో ఉండదు అంటుంది. తెరిపిస్తాను కదా మా ఫ్యాక్టరీ అంటే అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడతానండి. అయిపోయింది. 4 ఏళ్ళు అయిపోయింది. ఇంకేం తెరిపించేది? ఇంకే రైతు బాగుపడేది? బావులకి మీటర్లు అంటున్నాడు. డబ్బు కట్టకపోతే పెరిగాడు బాధ ఎగుతాడు.
రైతు ఏం చేసేది చెప్పండి. రైతు ప్రభుత్వము ఇది రైతులకి భరోసా ఇచ్చిన ప్రభుత్వం. ఒకనప్పుడు దండగా అన్నాడు, ఈ రోజున పండగ చేస్తున్నాడు జగన్ అన్న పేరుంది. ఉండదమ్మా. ఇప్పుడు మీకు బావలకు మీటర్లు పెడితే నేను మేమేం చేసేది రేటింగ్ అది కూడా మీ మంచిగా అని చెప్తున్నా. మా మంచికేమిలే. ఇప్పుడు చెల్లుకు డబ్బు వేస్తాం, ఏమి ఇది అయిపోతే అంత పని చేయదు. అదే విధంగా ఈయన వేసేది కూడా మరి అట్లా ఉండొద్దా, నిరంతరాయంగా ఇవ్వాలనేదే ఉద్దేశం. నిరంతరం మేము చెప్పలా. ఇంతమందికి ఎట్లా ఉన్నది స్లాబ్ పద్ధతి, దాని ప్రకారం ఏమంటాం అంతవరకు. మీకు ఈ ప్రభుత్వం కన్నా రాజశేఖర రెడ్డి చెప్పినాడు కదా అప్పుడు, ఏమే ఒక సర్వీస్ 30 రూపాయలు కట్టానని సర్వీస్ ఛార్జ్, అదే అమలు అవుతున్నది కదా. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అదే ఉండింది, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అదే ఉండింది. ఈయన వచ్చేసి ఇప్పుడు మూటలు పెట్టేసి మీ బావలకు మీరు నేను వేస్తాను డబ్బు అంటే ఏమే ఇప్పుడు అన్నిటికీ వేస్తున్నాడు. అకౌంటబిలిటీ ఉంటుందని అంటున్నాడు. ఉంటుంది. రేపు అది డబ్బు వేయడు, రైతు కట్టాలా. వడ్డీ సున్నా వడ్డీ అన్నాడు. వేయడు అనేది మీరంటే చెప్తారు. సున్నా చెప్పండి, క్రాప్ లోన్ సున్నా వడ్డీ అన్నాడు. 1,00,000 రూపాయల లోపల ఉంటే నేను డబ్బు కడతానన్నాడు. బ్యాంక్ వాడు నాకు డబ్బు రాలేదు, నువ్వు కట్టు డబ్బు అంటున్నాడు. మేము డబ్బు కడుతున్నాము, డబ్బు వేయలా ఇవాళకు. ఏం చేయమంటారు. కాబట్టి ఆ గవర్నమెంటే బాగుందండి. అంతే, రైతు పరంగా ఆ గవర్నమెంటే బాగుందని మీరు అంటున్నారు. చెప్తాడా. డెవలప్మెంట్ కూడా లేదు, రోడ్లు అయితే ఏమితో మొత్తం గుంతలు గుంతలుగా ఉన్నాయి. అప్పుడు వేసిన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇది వేసినాం రోడ్డు, అంతే. మళ్ళీ అంతే, ఏం చేయలే. మీకైతే ఈ ప్రభుత్వం ఇష్టపడట్లా? నాకు ఇష్టం లేదు. ఓకే, మంచిది.